మిత్రులందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ముఖ్యంగా మాదిగ రాజకీయ పోరాట సమితి మహాజన పోరాట సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుండి మాదిగ రిజర్వేషన్ ప్రారంభించి మరి ఈదుమూడి నుండి స్టార్ట్ చేసినటువంటి ఎంఆర్పిఎస్ మరి గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలు దాటుతూ ఈ రోజు భారతదేశాన్ని గడగడలాడించినటువంటి గొప్ప నేత. మరి ఏదైతే 59 కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అన్ని కులాలకు జనాభా ప్రాతిపాదికన పంచాలన్న డిమాండ్ తోటి గత 30 సంవత్సరాలు కేవలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగల కోసమే ప్రారంభించాడు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి ఎన్నో రిజర్వేషన్ సాధించిన దమ్మున్న లీడరు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏబిసిడి సాధించుకున్నాం. మరి అదే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు ద్వారా మా ఏబిసిడి వర్గీకరణ చిరకాల మాదిగ ఉపకులాల చిరకాల కోరికలు తీర్చినందుకు మరి హైదరాబాద్ జిల్లా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుండి కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రధానికి మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ రాజకీయ పోరాట సమితికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు ఏదైతే ఎన్నికలలో నేను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతాని మరి ఆ రోజు మాట ఇచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి సుప్రీంకోర్టును పరిగణలోకి తీసుకొని మరి ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఇదే కోణంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే మరి సెప్టెంబర్ 3వ తారీఖు నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున చలో హైదరాబాద్ నిర్వహించారో మరి దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తూ మాదిగ రాజకీయ పోరాట సమితి నుండి ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియపరుచుకుంటున్నాము ఈ ప్రెస్ క్లబ్ నుండి అని చెప్పి మీ అందరికి తెలియపరుస్తున్నాము. ఇదే కోణంలో మరి ఏ నాయకుడు కూడా అన్ని పార్టీలకు అమ్ముడుపోయినటువంటి మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో పనిచేసినటువంటి నాయకులను ఎంతో మంది చూశాం. కానీ ఏ పార్టీకి లొంగకుండా ఎవరికి లొంగకుండా తొలగకుండా మరి ఏ పదవులు ఇస్తారని కూడా ఆశించకుండా ప్రజల కోసం జనం కోసం వికలాంగుల కోసం మరి వితంతుల కోసం వృద్ధుల కోసం ఒంటరి మహిళల కోసం ఎయిడ్స్ పేషెంట్ల కోసం మరి ఏకైక పోరాటం చేస్తున్నటువంటి ఒక మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే మరి వికలాంగుల పింఛను 4,000 నుండి 6,000 వరకు సాధిస్తాము. మరి 2,000 పింఛను 4,000 వరకు సాధిస్తాము. మరి 2,000 ఒంటరి మహిళలకు 4,000 సాధించే మరొక దమ్మున్న లీడరు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపును మేము అందుకొని మరి ఆయనను స్వాగతిస్తూ ఆ రోజు ఏదైతే సెప్టెంబర్ 3వ తారీఖు నాడు చలో హైదరాబాద్ విజయవంతం చేయడంలో భాగంగా మా మాదిగ రాజకీయ పోరాట సమితి కార్యకర్తలు అందరం కూడా ఆయనకు వెన్నంటూ ఉండి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను స్వాగతిస్తూ పల్లె తిరిగి జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు మేము ప్రచారం చేసి ఆయనకు మద్దతు తెలియపరుస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలుంచైనా కూడా మరి డిమాండ్స్ సాధించేంత వరకు మాదిగ రాజకీయ పోరాట సమితి మరి కృష్ణ మాదిగ గారి నాయకత్వానికి అండగా ఉంటాము. ఆయనతోటి కలిసి అడుగులు అడిగేసి ఈ రిజర్వేషన్లు సాధించేంత వరకు మరి గీతా కార్మికులకు మరి ఎయిడ్స్ పేషెంట్లకు మరి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకు కూడా మరి 15,000 రూపాయలు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ కూడా మేము స్వాగతిస్తూ మరి అన్ని డిమాండ్స్ కు మేము మద్దతు చెప్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి నా కార్యకర్తలు అందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళిన వెంటనే మనం అందరం కూడా మరి కరపత్రాలు మీ దగ్గరకు వస్తాయి. కరపత్రాలు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ప్రచారం చేసుకుంటూ మరి ఇంటింటికి ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు మాదిగ రాజకీయ పోరాట సమితి మహాజన పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ మీట్ సమావేశానికి సభాధ్యక్ష వహించిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగన్న మాదిగ గారికి ఈ సమావేశంలో పాల్పంచుకున్నటువంటి జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి ఈ రోజే ప్రెస్ క్లబ్ లో మీ అందరి సమక్షంలో ప్రెస్ మీడియా సమక్షంలో మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ నూతన రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల కృష్ణమూర్తి మాదిగ గారిని ప్రకటించడం జరిగింది. వారికి సపోర్ట్లతో ఒకసారి రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దల కుమార్ మాదిగ గారు పరిచయం కావాలి. ఏపీ అధ్యక్షులు అంజనీయులు మాదిగ గారు పరిచయం కావాలి. రాష్ట్ర కార్యదర్శి సంపత్ గారు మరియు అలివేలు మాదిగ
భాగమైన సమైక్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు షేక్స్ రామూర్తి జగదిరిగుట్ట నుండి సీనియర్ నాయకులు వారిని కూడా పరిచయం కావాలని చెప్పి ప్రముఖంగా మన సభాధ్యక్షులు బాగన్న గారు కూడా పరిచయం కావాలి. మరియు జిల్లా అధ్యక్షులు కామారెడ్డి నుండి సీనియర్ మోస్ట్ నాయకులు, మరి ఏ పిలిపించినా కూడా తూచ తప్పకుండా హైదరాబాద్ కానీ అక్కడ కానీ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా చిట్యాల సాయన్న మాది గారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు సాగర్ మాది గారు సీనియర్ ఎంపీ నగర్ నుండి వారు కూడా పరిచయం. ముత్తన్న మాది గారు కదా మరి మలక్పల్లి నుండి వచ్చారు సీనియర్ నాయకులు అన్న వారు కూడా వేదికకు పరిచయం కావాల్సిన చెప్పి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా మాదిగ బిడ్డ తమ్ముడు యువ నాయకులు డైనామిక్ లీడరు మహేష్ మద్రి గారు కూడా ప్రెసిడెంట్ తమ్ముడు ఆయన సాక్షి మరి మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ పబ్లిక్ కూడా ప్రెస్ సోదరులకు అందరికీ పరిచయం అవుతూ మరి ఈరోజు మన పైన ఉంది ఏబిసిడి వర్గీకరణ అయితే ఏదైతే కాదని భారతదేశంలో ఎంతో మంది దౌర్భాగ్యులు ప్రశ్నించారో మరి వాళ్ళకు ధీటుగా మనం వర్గీకరణ సాధించి తీరాము. అదే కోణంలో ఇదే నేపథ్యంలో కూడా మనం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరవ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో మన వికలాంగులకు కాళ్ళు చేతులు గుడ్డి ఉన్న వాళ్లకు మనం పింఛన్ సాధించి పెడితే జన్మంటూ మనకు రుణపడి ఉంటారు. మరి కన్న తల్లిదండ్రులే తోడబుట్టిన అక్క చెల్లెళ్ళే నువ్వు గుడ్డైనవు నీకెందుకు చదువు నీకెందుకు మరి వికలాంగుడు కదా నీకెందుకు పుస్తకాలు అని చెప్పి ఈసిస్తున్న క్రమంలోనే మరో మానవతావాది, మరో మదర్ తెరిసా బిడ్డ, మరొక అంబేద్కర్ వాది, మరి అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తున్నటువంటి మందకృష్ణ మాది గారు 2007 నుండి వికలాంగుల సంస్థను విశాఖపట్నంలో ప్రారంభించినటువంటి VHPS ను ఆయన భుజం మీద వేసుకొని నిరంతరం నడిపిస్తున్న క్రమంలోనే మరి ఈ రోజు వికలాంగుల సమస్యలు మన దృష్టికి వచ్చాయి, ఆయన దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఆయనతో పాటు వీళ్ళ డిమాండ్స్ మనం ఎన్ని వర్గాలకు పనిచేసినా కూడా వికలాంగులకు పనిచేసి పెడితే మనకు ఎనలేని పుణ్యం ఉంటది. కాబట్టి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలోనే మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మరి మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మనం వికలాంగుల హక్కుల సాధించేంత వరకు నిరంతరం పోరాడదామని మీ అందరికీ పిలుపునిస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మా విలేకరు సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు, మరి ఛానల్ సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై అంబేద్కర్, జై జగ్జీవన్. జై మందకృష్ణ మాదిగా. అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ, నా తోటి సహోదరులందరికీ, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. దక్షిణాది రాష్ట్రాల MRPS నేషనల్ ఫౌండర్ మన బిఎన్ రామేశ్వర మాదిగ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. MRPS మాదిగ రాజకీయ పోరాట సమితి స్టేట్ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు మొట్టమొదటి అన్నగారికి కృతజ్ఞతలు. అన్నగారు ఏ నమ్మకం అయితే పెట్టుకొని నాకు ఈ బాధ్యత ఉపజెప్పినాడు, ఆ బాధ్యత శిరస మనస వాచాకరమైన త్రికరణ శుద్ధిగా నేను పాటిస్తానని, ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాలు చేసి 30 సంవత్సరాలు ఉద్యమ ఫలితంగా మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనకు మాదిగ రాజకీయ పోరాట సమితిని ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ మాదిగలు కూడా రాజకీయంగా అన్ని రంగాలలో ఎదగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి దాంట్లో ఈరోజు రాజకీయంగా చాలా మంది వెనకబడిపోయినారు. ఏ పని చేయకుండా డబ్బులు ఉండగానే 10 కోట్లు ఇవ్వగానే మనకు నామినేటర్ పోస్ట్ తెచ్చుకునే దుస్థితిలో మనం ఉన్నాం. అంటే మనం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలంటే రాజకీయంగా ఎదగాలన్నా కానీ మనం ఫైనాన్షియల్గా ఎదగాలి. ఫైనాన్షియల్ ఎదగాలంటే బైబర్గేషన్ కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఎస్సీ కార్పొరేషన్ ఫండ్ అంతా వేరే వాటికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత 2014లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2013లో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఏమని నిర్ణయించిందంటే ఎస్సీ సప్లాన్ ఏదైతే కార్పొరేషన్ ఫండ్ ఇస్తున్నారో అది ఓన్లీ నాన్ ఎంప్లాయ్మెంట్ కింద ఉన్న యువతకే ఆ ఖర్చు చేయాలని చెప్పేసి మరి 14 నుంచి 15 సంవత్సరంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 7,500 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ కు డిసైడ్ చేసినది. కానీ అందులో 500 కోట్లు కూడా మన యువతకు ఇవ్వలేని దుస్థితికి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అట్లా ఎన్నో లక్షల కోట్లు మన పేరు చెప్పుకొని కళ్యాణ్ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని, మన హుసేన్ సాగర్ ప్రక్షాళన అని చెప్పేసి మనకు రావాల్సిన ఫండ్ను ఇతర కార్యక్రమాలను
ఖర్చు పెడుతున్నారు. ఈ రోజు నుంచి మన మాదిగ రాజకీయ పోరాట సమితి మన యువతకు ప్రతి దగ్గర ఎన్నుండి మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళను కూడా ఫైనాన్షియల్ ఎదుగుతూ మాదిగలు కూడా రాజకీయంలో సత్తా చాపే విధంగా మన ఆర్గనైజేషన్ పనిచేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన బిఎన్ రమేష్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సాధిద్దాం వికలాంగుల పోరాట సమితి, సాధిద్దాం వికలాంగుల హక్కులను, మాదిగల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత. జై మాదిగా, జై మాదిగా, వడిదిల్లాలి బిఎన్ రమేష్ అన్న గారి నాయకత్వం.